ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా మన ప్రార్థన సహాయం అడిగినటువంటి వారు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసిరాణి ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For good health and for the gift of children to Divesh and Swapna family through the intercession of the Mother Mary, Mass offered by family members. For eternal rest and peace to the departed soul of Valankini Priyanka in heaven, Mass offered by Emelda and Sebastian family. Thanksgiving Mass and for special blessings upon Anthony Pratik, Hansini and Dhruv Anthony, Mass offered by family. Thanksgiving Mass for special blessings, good health and settlement of Saumit Reddy, offered by A. Joseph Reddy. For the departed soul of D. Nirmala to rest in peace, Mass offered by Y. Rajesh and family. Thanksgiving Mass for all the favors and blessings received, Mass offered to the Divine Mercy Jesus through Immaculate Heart of Mother Mary, offered by Y. Rajesh and family. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను, కుటుంబ ఉద్దేశములను, సొంత అవసరతలను ప్రభునికి సమర్పించి ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం.
క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను, కుటుంబ ఉద్దేశములను ప్రభునికి సమర్పించి ప్రార్థన చేస్తూ గర్భఫలం లేని దంపతుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుడు వారిని దీవించి మంచి గర్భఫలాన్ని వారికి ప్రసాదించాలి అని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయాలని ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. నేనే ప్రజలకు రక్షణమును, బాధలకు లోనైన వారు నాకు మొరపెట్టుకొనినచో నేను వారి మొరలను ఆలకింతును. నేను ఎల్లప్పుడూ వారికి ప్రభువుగా నుందును అని ప్రభువు నుడువుచున్నాడు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గడిచిన కాలం నుండి మనం చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని, ప్రతి పాపాన్ని, దేవునికి విరుద్ధంగా చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాప హృదయముతో ప్రభువు నుండి పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాసనములను అన్నిటినీ నీ మీది ప్రేమ, సోదర ప్రేమయను పునాదులపై స్థిరపరచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగునట్లు కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము హగ్గై గ్రంథము 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 9 వరకు. అదే సంవత్సరము 7వ నెల 21వ దినమున ప్రభువు హగ్గై ద్వారా తన సందేశమును వినిపించెను. ప్రభువు అతనిని యూదా దేశ పాలకుడగు సెరుబాబేలుకును, ప్రధాన యాజకుడగు యెహోషువాకును, శేషించిన ప్రజలకును ఇట్లు చెప్పమనెను. మీలో ఈ దేవాలయపు పూర్వ వైభవమును జ్ఞప్తి అందుంచుకొనిన వాడెవడైనా ఉన్నాడా? అదిప్పుడు మీకు ఎట్లు కనిపించుచున్నది? శూన్యము వలె చూపట్టుటలేదా? అయినను సెరుబాబేలు, యెహోషువ, ప్రజలారా, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, పనికి పూనుకొనుడు. నేను మీకు తోడుగా నుందును. మీరు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు నేను నిత్యము మీకు అండగా నుందునని బాస చేసి తిని. కావున ఇప్పుడు మీకు తోడుగా నుందును కనుక మీరు భయపడవలదు. ఇదియే సైన్యములకు అధిపతి అయిన ప్రభు వాక్కు. సైన్యములకు అధిపతి యగు ప్రభువు సెలవిచ్చినది ఏమనగా, నేను త్వరలోనే ఇంకొకసారి భూమిని, ఆకాశమును, నేలను, కడలిని అతలాకుతలము చేయుదును. జాతులన్నిటినీ కూలద్రోయుదును. వాని సంపదలు ఇచటికి వచ్చును. ఈ దేశము ప్రభువు తేజస్సుతో నిండును. ఇది సైన్యములకు అధిపతి అయిన ప్రభువు వాక్కు. వెండి నాదే, బంగారమును నాదే. ఇదే సైన్యములకు అధిపతి అయిన ప్రభువు వాక్కు. నూతన దేవాలయము పూర్వ దేవాలయము కంటే వైభవముగా నుండును.
ఈ తావున నేను నా ప్రజలకు శుభములను ఒసగుదును. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు వాక్కు ఇదే. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విసలమందు, ఆకాశ విసలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తులసితారతోను, తులసితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనం వరకు. ఒక పర్యాయము యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన శిష్యులు కూడా అచ్చట ఉండిరి. అప్పుడు ఆయన వారిని, ప్రజలు నేను ఎవరని భావించుచున్నారు అని అడిగాను. స్నాపకుడగు యోహాను అని కొందరు, ఏలియా అని మరికొందరు, పూర్వపు ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చినని ఇంకను కొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానం ఇచ్చిరి. యేసు వారిని, మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని తిరుగు ప్రశ్నించాను. అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని బదులు చెప్పాను. పిమ్మట యేసు వారిని, ఈ సంగతి ఎవరికిని తెలుపకుడు అని ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యమని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణములో క్రీస్తు ప్రభువు సూటిగా మనందరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ విధముగా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు యూదులతో, ఆయన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో క్రీస్తును గురించి, నన్నును గురించి ప్రజలు ఏమనుకున్నచున్నారు అని ఆయన ప్రశ్నించినప్పుడు అందరూ కూడా వారి ఆలోచనలు చెబుతూ ఉన్నారు. క్రీస్తుని గురించి అందరూ ఏమనుకుంటూ ఉన్నారని
క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ఆయనను చూచి ప్రజలు ఏమనుకుంటున్నారో చెబుతూ ఉన్నారు. కొందరు యోహాను అని, ఏలియా అని, ప్రవక్తలలో ఒకడని, ఇలా తగు విధాలుగా ఆయనను గురించి చెబుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు సూటిగా పేతురుని అడుగుతూ ఉన్నారు. పేతురుని ఆయన ఏమని అడుగుతూ ఉన్నారంటే, ఇదిగో మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని ఆయన శిష్యులతో అడుగుతూ ఉన్నప్పుడు పేతురు సమాధానం చెబుతూ ఉన్నాడు, నీవు దేవుని క్రీస్తు అని. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు యేసుక్రీస్తు ప్రభువారులతో తిరుగుతూ ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి కార్యాలను చూస్తూ ఉన్నాడు, ఆయన మాటలను వింటూ ఉన్నారు. ఇదిగో రక్షణపు పలుకులను ఆయన జీవితంలో అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు ఎవరు అని ఆయన ఇదిగో ఆత్మ ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నారు పేతురుతో, ఇదిగో ఈ మాటలు ఎవరికి కూడా చెప్పవద్దు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎవరిని అని మీరు భావించుచున్నారు అన్నప్పుడు క్రీస్తును అనుభవించినటువంటి పేతురు, క్రీస్తును గురించి తెలుసుకున్నటువంటి పేతురు క్రీస్తు ఎవరో సమాధానం ఇవ్వగలుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ క్రీస్తు మనందరి మధ్య ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు మనకు బోధన చేస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు అడుగుజాడలో నడవడానికి ఆయన యొక్క వాక్యము మన మధ్య వినపడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఆ ప్రభువే మనలను ప్రశ్నించారనుకో, నేను ఎవరని మీరు భావించుచున్నారు అని నన్ను మిమ్మల్ని ఆ ప్రభు అడుగుతూ ఉన్నారనుకో, సమాధానం ఏమి ఇవ్వగలము? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. పేతురు చూడండి, ప్రభునితో సహవాసం చేసి ఉన్నాడు, ప్రభుని ప్రేమలో ఉన్నాడు, ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు కార్యములను చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ఎవరో ఆయన గుర్తించగలిగి సరి అయిన సమాధానాన్ని ఆత్మరూపాన ఇస్తూ ఉన్నారు. అది కేవలము దేవుని కృపచేత మాత్రమే ఈ యొక్క పేతురు సమాధానాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నారు. ఈరోజు ఆ పేతురు చెప్పిన రీతిగా మనము ఆరాధిస్తున్నటువంటి క్రీస్తు, మనము రక్షణ మార్గంలో నడుస్తూ మనలను రక్షణ మార్గంలో నడిపిస్తున్నటువంటి ఆ క్రీస్తుని ఈరోజు నీవు ఎవరని ప్రశ్నిస్తే ఏ సమాధానం మనం చెప్పగలగం? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము.
ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకునినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల బలవంతులను, ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ప్రత్యేక విధముగా ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగత్ గురువును, మా జైరావు పీఠాధిపతిని,
గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాసముతో మన ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను ఈరోజు మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఈ ప్రార్థన ద్వారా వారందరి కొరకు మన ఒక వ్యక్తిగత ఉద్దేశముల కొరకు ప్రార్థన చేద్దాం. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియమునరారే, ప్రియమునరారే, విందులో
నేను మంచి కాపరిని, నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తిపరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానంలో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, గృహములను, మీ పాడి పంటలను, ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి మీకు మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.